మాకు మీరు ఏదైతే ఆ హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చలేరు. మేము ఇదివరకు 12 రోజులు దీక్ష చేసిన, 12 రోజులు దీక్ష చేస్తే మీరు స్పందించలేదు. 48 గంటల దీక్ష ఇక్కడ చేస్తా, మీరు పర్మిషన్ ఇవ్వండి. అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఇంటికాడ చేస్తున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు ఏమన్నాడంటే, నేను నా పరిస్థితి ఎట్లుందని అందరికి తెలుసు, ఆయన రోజు తిని కూర్చుంటుండు అని చెప్పి రేవంత్ రెడ్డి భజన పరులు అందరు చెప్పిండ్రు. మరి ఎందుకు నేను ఇన్న దీక్ష కూర్చుంటే నా చుట్టూ పోలీసులు పెట్టుండ్రి అని చెప్పి ఇలా కూర్చున్నా. దాన్ని కూడా నేను ఏం పెట్టినా, నిరుద్యోగులు, అమరులైన నిరుద్యోగులు ఎవరెవరు, సంగీత, ప్రవళిక, బోడ సునీల్, ప్రాంగణం, ఇందిరా పార్క్ అని చెప్పి దీనికి నామకరణం చేసినాం. చేసి ఇక్కడ మేము ఈ పోస్టర్లు దాదాపు ఒక 5-6 వేల పోస్టర్లు మొత్తము అన్ని కోచింగ్ సెంటర్ దగ్గర వేసి విద్యార్థులందరూ కూడా రెడీ అయిన తర్వాత ఈ రోజు నిన్నటి దినాన ఇప్పుడు నేను చూపించిన కారణాలన్నీ చూపించి ఇది చేసిండ్రు. ఇక సివి ఆనంద్ గారి కథ ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆఫీసర్ల గురించి తెలియకుంటే కూడా ఇబ్బందే. గత ప్రభుత్వంలో సిపిగా పనిచేసిండు ఆయన. నాకు పర్మిషన్ ఇవ్వలే, నా మీద 6 నేరాలు మోపిండు కదబ్బా. అసెంబ్లీలో పోతా, ఎగ్జిబిషన్ కాడికి పోతా, ఎగ్జిబిషన్ల కార్లు వల్ల కొడతా, బస్సులు వల్ల కొడతా, అలా సామాన్లు అన్ని ఖాళీ చేసినప్పుడు నా మీద రిపోర్ట్ రాసినా మరి ఆయన గొప్పతనం కూడా నేను చెప్పాలి కదా. ఆయన సిబి ఆనంద్ గారు విజయవాడ కమిషనర్ గా పనిచేసిండు. అక్కడ ఆయేషా మీరా ఆయన ఒక విద్యార్థిని మరణించే ఆ కేసులో సత్యం బాబు అని ఒక పెద్ద క్రిమినల్, ఇప్పుడు నన్ను ఎట్లా చూపెట్టిన పెద్ద క్రిమినల్ అని ఆడబెట్టి అట్లా సత్యం బాబు అనే పెద్ద క్రిమినల్ పట్టుకొని ఆయననే చంపిందని చెప్పి తీసుకుపోయి ఆయనను 7 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత కోర్టులో ఆయన గెలిచిన తర్వాత ఆ పిల్లగాడిని వదిలేసిండు. ఇవాళ వరకు దానికి ఎవరెవరు ఉండే, ఆయేషా మీరా కేసులో పోలీసు అధికారులు సివి ఆనంద్ ఉండే, ఇల్లు కొడుతున్న రంగనాథ్ ఉండే, వీళ్ళిద్దరు కలిసి పట్టుకొచ్చి పెట్టి ఇవాళ దాకా పెట్టాలి. అది నీ ట్రాక్ రికార్డ్ నంబర్ 1. రెండవది పేపర్ లీకేజ్ అప్పుడు ఒక సిట్ అని వేసిండ్రు. ఆ సిట్కు జైలు శిక్ష పడ్డటువంటి ఏఆర్ శ్రీనివాస్ అనే ఆయన పెట్టిండ్రు. ఆయనకు జైలు శిక్ష ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన విజిలెన్స్ లేదా పెట్టేది, రిటైర్ అయినా కూడా లాబింగ్ చేస్తే ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇవాళ వరకు దాని రిపోర్ట్ ఏంటో చెప్పలే. గొర్రెల స్కామ్ లో ఈయననే ఏసీబీ డైరెక్టర్. గొర్రెల స్కామ్ లో ఒక ఎస్టీ క్యాండిడేట్ తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఎస్టీ క్యాండిడేట్ ను ఎండిగా, అంటే ఆయన 50,000 యూనిట్లు 3,50,000 యూనిట్లు పంపిణీ చేసినటువంటి లక్ష్మారెడ్డినేమో వదిలేసి ఇవాళ దాకా ముట్టుకోలే. ఇవాళ దాకా లక్ష్మారెడ్డి అనేటువంటి ముట్టుకోలే, టచ్ చేయలే. ఇది ఆయన చరిత్ర. ఇక మొన్న పెద్ద సంఘటన జరిగింది. అల్లు అర్జున్ అంటే ఈ తొవ్వలనే పోయిండు. ఈ తొవ్వలో పోకుండా సినిమా పోయిండు. పోతే వాళ్ళు తొక్కిసలాట ఆడి అల్లు అర్జున్ ఆమె తొక్కి చంపుండ్రి, ఆ పోరాగాను వాణి కూడా తొక్కుండ్రి అని చెప్పి ఆయననే చంపించినట్టుగా నేనే కంప్లైంట్ ఇచ్చిన. నేను ఏ పరంగా ఇచ్చినానంటే చంపిన తర్వాత వాళ్ళు చచ్చిపోయినాక పరామర్శించే మానవత్వం లేనోడని నేను ఇచ్చిన. కానీ వీళ్ళు అట్లా కాదు. ఒక సురభి నాటకం స్టేజ్ చేసిండ్రు, సీఎన్ రమ్మన్నారు, నువ్వు కాపాడికి ఏమేమి చేసినావో చెప్పమన్నాడు. ఆయన కాపాడికి లాస్ట్ వరకునే ప్రయత్నం చేసినా అన్నాడు. చూసిందా, ఇప్పుడు అల్లు అర్జున్ మనం ఇమీడియట్ గా జైల్లో పెట్టాలి అని చెప్పి కేసు పెట్టి ఇది చేసిండు. యాక్చువల్ గా అల్లు అర్జున్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయలే, అల్లు అర్జున్ ఒక కారణం. ఓకేనా, ఇక్కడ కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్ల మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండు. మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే జనాన్ని పిలిచిండు. మంత్రి కిషన్ రెడ్డి అనేటోడు అక్కడ ఫైర్ వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ అలా పోలీస్ పర్మిషన్ తీసుకోలే. అలా పటాకులు కాలసం వల్ల నీకు అలా పిల్లగాలు 2 చచ్చిపోయాను. ఒక ఆయన ఆంధ్రాన్ని చచ్చిపోయాను, ఒక లోకల్ అయినా చచ్చిపోయాను. ఇయాల్టి వరకు ఆయన మీద కేసు లేదు. ఇయాల్టి వరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయలే. మిస్టర్ సివి ఆనంద్, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏం డ్యూటీ చేస్తావు, నువ్వు ఏం నీ నౌకర్ ఏంటి, నీ కథ ఏందో, ఇది కథని స్టేరీ. గత ప్రభుత్వంలో సిపి ఉంటావు, ఈ ప్రభుత్వంలో సిపి ఉంటావు. ఎందుకుంటావు నువ్వు, ఎట్లుంటావు నువ్వు, ఏ లాబింగ్ చేస్తే ఉంటావు, ఎంత స్ట్రిక్ట్ ఆఫీస్ డ్యూటీ చేస్తే నువ్వు ఉంటావు. వివిఐపి కల్చర్, నువ్వు వివిఐపిని సపోర్ట్ చేసే ఆఫీసర్. నువ్వు ఆయేషా మీరా కేసులో వివిఐపీలు క్రిమినల్స్ కాబట్టి నువ్వు అరెస్ట్ చేయలేదు. ఒక అమాయకుని తీసుకుపోయి అరెస్ట్ చేసిన సత్యం బాబు అనేతో 7 సంవత్సరాలు జైలుకు పెట్టినావు. కిషన్ రెడ్డి అనేతో మీరు కేసు పెట్టాడు, ఎందుకంటే వాడు కేంద్ర మంత్రి కాబట్టి. అర్థమైందా? ఇక్కడ అల్లు అర్జున్ పైన చంద్రబాబు నాయుడు గారు ఒత్తి వచ్చి దాన్ని పెడతావు. ఇక్కడ నాసరి ఇక దొంగలందరికీ పర్మిషన్లు ఇస్తే పెట్టాను. నేను తీర్మాన్ మల్లయ్యకి పర్మిషన్ ఇచ్చిండ్రు. తీర్మాన్ మల్లయ్యకి ఫైనాన్స్ ఎవరు చేసిండ్రు, సుందర్ యాదవ్ అనేటోడు చేసిండు. సుందర్ యాదవ్ ఎందుకు చేసిండు, ఎమ్మెల్సీకి సపోర్ట్ చేస్తానంటే చేసిండు. అలా ఇద్దరు కోటేయమని చెప్పిందంట. అర్థమైందా? అసలు వాళ్ళకు లక్షల మంత్రులు పెట్టారు, వాళ్ళ బుద్ధిమంతుడు అంట. ఆయన నోబుల్ బహుమతి ఉంది. మరి తీర్మానం వల్ల మంచోడు, ఆయన లక్షల మంత్రులు మీటింగ్ పెట్టుకోనికి మేము పర్మిషన్ ఇస్తాము. ఆయన బుద్ధిమంతుడు, సౌమ్యుడు. గౌతమ్ బుద్ధుని తర్వాత ఆయనంత మంచోడే లేడు. ఆయన రెడ్లను ఒక బూతు తిట్టాడు, ముసలోళ్ళను ఒక బూతు తిట్టాడు. ఆయననే మంచోడు అని చెప్పేసి ఆయన పర్మిషన్లు ఇస్తారు. నేను
ప్రజాస్వామ్యబద్ధంగా నిరుద్యోగుల తరపున 40 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ ఉన్నారు. వాళ్ళ తరపున మాట్లాడే గొంతులు లేవు. ఆపోజిషన్ లీడర్లు ఈ రోజు వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనీసం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కోర్టులలో టీజీపీఎస్సీల పైన మన పేపర్ లీకేజ్ పైన నేను హైకోర్టులో పిటిషనర్ ప్రతి దానిలో నేను స్పందిస్తా. వీళ్ళ తరపున నిలబడదాం, వీళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడదాం. పిల్లలు ఇక్కడనే అశోక్ నగర్ తెల్లాలేస్తే రోజు కలుస్తారు, నాకు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటారు. వాళ్ళ తరపు నిలబడతాం. ఒక 48 గంటలు దీక్ష చేస్తే వాళ్ళందరూ వస్తారు, సంఘీభావం తెలుపుతారని చెప్పి నేను పర్మిషన్ చేస్తే నా మీద 6 కారణాలు పెట్టి వీళ్ళు అసెంబ్లీ మీద పోయి దాడి చేస్తారు, సెక్రటరియట్ మీద పోయి దాడి చేస్తారు. అక్కడ కాక జిహెచ్ఎంసీ మీద హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ మీద అక్కడ కూడా మా కలిపి ఆక ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర కూడా పోతాం. ఏమని ఉన్నదా ఆనంద్ గారు, మీకు ఏమని ఉన్నదా?